హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక మంచి టేస్టీ పాతకాలం రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బియ్యూరా ఉప్మా అయితే తయారు చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మన అమ్మమ్మలు నానమ్మలు పాతకాలంలో ఇలా బియ్యూరా ఉప్మా చేసుకొని తినేవారంట. చాలా టేస్టీగా ఉండేది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి ఇంకా తిరగల్లో కానీ లేదంటే మిల్లులో కానీ ఇలా రవ్వ పట్టించుకోవాలి. ఇలా రవ్వ పట్టించి ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం డైరెక్ట్గా డీమార్ట్లో రవ్వ తెచ్చుకొని మనం ఉప్మా చేసుకుంటాం, కానీ ఆ ఉప్మా కన్నా ఇలా బియ్యూరా ఉప్మా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలా బియ్యం రవ్వలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అంటే త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి పల్లీలు ముందుగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ బియ్యూరా ఉప్మాలో జీలకర్ర వేసుకోవాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అల్లం ఇలా కచ్చబచ్చ దంచేసి వేసుకోండి. అల్లం ముక్కలు కాకుండా ఇలా దంచేసి వేసుకుంటేనే ఈ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, అల్లం ఫ్లేవరు. ఇవన్నీ వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ కూడా వేసుకోండి. క్యారెట్ హెల్త్కి మంచిదే కాబట్టి వేసాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అనమాట. ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఒకటి చిన్నది మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ ఎక్కువగా కాకుండా 1 లేదా 2 వేసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటాస్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా ఆనియన్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనం రవ్వకి 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటేనే ఈ బియ్యం రవ్వ ఉప్మా అనేది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. వాటర్ వేసుకొని ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఈ ఎసరు అనేది పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఎసరు పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా బియ్యం రవ్వ ఉప్మా తీసుకున్నాం కదా, ఈ బియ్యం రవ్వ ఉప్మాని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంటుంది. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఈ బియ్యం రవ్వ మొత్తం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఉప్మా కొంచెం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో 1 to 2 మినిట్స్ మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగిని మాడుతుంది అనమాట. కలుపుతూ మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉప్మాలో వాటర్ అంతా అయిపోయి మనకి ఉప్మా అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది అనమాట. లాస్ట్కి వచ్చేసరికి మనకి ఉప్మా ఈ విధంగా మెత్తగా అయ్యి మనకి ఉప్మా కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. అంటే మనం బగారా రైస్ బిర్యానీ చేసుకుంటాం కదా, ఆ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట. మనం వాటర్ అనేది కరెక్ట్గా కొలిచి వేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే ముద్దలాగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ ఉప్మా రవ్వ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. మనకి వాటర్ అంతా అయిపోయి ఉప్మా పొడి పొడిగా వస్తుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బియ్యం రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి పొడిగా. ఒకసారి మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న వాయిస్ క్లిప్ యాడ్ చేశాను, ఒకసారి వినండి. చాలా చేస్తుంది, కావాలంటే చూడండి.
నా పాటికి నేను వీడియోస్ తీసుకుంటే మా బాబు మధ్యలో వచ్చి వాయిస్ అయితే చెప్తున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది, అందుకే వాయిస్ క్లిప్ యాడ్ చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.